ఒక టీంలో ఆడే వన్డౌన్ బ్యాట్స్మెన్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్రను పోషిస్తాడు. పొరపాటున ఓపెనర్ వికెట్ కోల్పోతే నెంబర్ 3లో బ్యాటింగ్ కు వచ్చి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ ను బిల్డ్ చేస్తాడు. అండ్ చేస్తున్నప్పుడు ఒత్తిడిని దిగమింగుకొని పార్ట్నర్షిప్స్ ను నెలకొల్పి లక్ష్యం దిశగా తీసుకువెళ్తాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఒక టీం బ్యాటింగ్ లైనప్ అంతా వన్డౌన్ బ్యాట్స్మెన్ చుట్టూ తిరుగుతుంది. సో కాబట్టి వాళ్ళు మ్యాచ్ కు గేమ్ చేంజర్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో రేపు జరగబోయే 2024 ఐపీఎల్ సీజన్ లో 10 టీంల నుంచి వన్డౌన్ లో ఆడే బ్యాట్స్మెన్ ని ర్యాంకింగ్ వైజ్ గా తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు టాప్ 10 నుంచి టాప్ 1 వరకు చెప్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నెంబర్ 10 రచిన్ రవీంద్ర. 2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్న రచిన్ రవీంద్ర మోస్ట్లీ వన్డౌన్ లో బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా సిఎస్కే మేనేజ్మెంట్ లో ఒక అతను రవీంద్రాని రైనా ప్లేస్ లో ఆడించడానికి తీసుకున్నామని చెప్పారు. సో కాబట్టి మోస్ట్లీ రవీంద్రానే వన్డౌన్ లో ఆడిస్తారు. ఇక తన ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అనుభవం కూడా లేదు. అండ్ అలానే T20 ఇంటర్నేషనల్స్ లో కూడా పెద్దగా ఎప్పుడు పర్ఫామ్ చేసింది లేదు. మొత్తం 20 మ్యాచ్లు ఆడితే 16.46 యావరేజ్ తో 214 పరుగులు చేశాడు. ఇందులో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. అయినప్పటికీ రవీంద్రపై ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి మెయిన్ రీజన్ లాస్ట్ ఇయర్ జరిగిన వన్డే వరల్డ్ కప్. ఆ వరల్డ్ కప్ లో పర్ఫామ్ చేయడం వల్లే రవీంద్రకి ఇంత గుర్తింపు వచ్చింది. ఎక్సెప్ట్ వరల్డ్ కప్ పక్కన పెడితే రవీంద్ర ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ఒకవేళ రవీంద్ర ఫెయిల్ అయితే ఆ ప్లేస్ లో మోయిన్ అలీని ఆడిస్తారు. ఎందుకంటే ప్లేయింగ్ 11 లో ఒకరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది. మోస్ట్లీ ఫస్ట్ లో రవీంద్రాని ఆడించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. నెంబర్ 9 దీపక్ హుడా. రేపు జరగబోయే ఐపీఎల్లో లక్నో తరపున వన్డౌన్లో ఆడుతున్న దీపక్ హుడా లాస్ట్ సీజన్ ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మొత్తం 12 మ్యాచ్లు ఆడితే కేవలం 84 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ యావరేజ్ 7.64గా ఉంది. అండ్ అలానే స్ట్రైక్ రేట్ బిలో 100 ఉంది. సో ఇదైతే వరస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. అండ్ అలానే హుడా ఇప్పటి వరకు మొత్తం 9 ఐపీఎల్ సీజన్స్ ఆడితే 2022 సీజన్లో మాత్రమే సక్సెస్ అయ్యాడు. మిగిలిన 8 సీజన్స్ లో ఫెయిల్ అయ్యాడు. సో తన ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తే హుడా ఒక ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని అర్థమవుతుంది. ఇక లక్నో తన రిటైన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ తన డొమెస్టిక్ ఫామ్. ఐపీఎల్ లాంటి హై ప్రెజర్ టోర్నమెంట్స్ లో ఫెయిల్ అయినప్పటికీ డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం రాణిస్తున్నాడు. సో ఈ ఒక్క ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకొని హుడాని రిటైన్ చేసుకుని ఉండొచ్చు. సో నాకు తెలిసినంత వరకు 2024 ఐపీఎల్ లో హుడా పర్ఫామ్ చేయకపోతే తన ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ కెరియర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది. ఎనీవే అవన్నీ పక్కన పెడితే ఈసారి కూడా లక్నో వన్డౌన్ పొజిషన్ లో వీక్ గా కనిపిస్తుంది. ఇక చూడాలి హుడా ఈసారైనా పర్ఫామ్ చేస్తాడో లేదో అని. నెంబర్ 8 తిలక్ వర్మ. రీసెంట్ టైమ్స్లో రెగ్యులర్గా ఇండియా టీంకి ఆడుతూ మంచి టచ్లో ఉన్న తిలక్ వర్మ రేపు జరగబోయే ఐపీఎల్లో ముంబై తరపున వన్డౌన్లో ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్ చూసుకుంటే క్యామరూన్ గ్రీన్ వన్డౌన్లో ఆడేవాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే గ్రీన్ టీంలో లేడు. అండ్ అలానే విరాట్ కోహ్లీ T20 ఆడిన దగ్గర నుంచి తిలక్ వర్మనే ఇండియాకి నెంబర్ 3లో ఆడుతున్నాడు. సో కాబట్టి ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే తిలక్నే నెంబర్ 3లో ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అలానే తన ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసుకున్న అద్భుతంగా ఉంది. ఆడింది కేవలం 2 సీజన్లు అయినా రెండిట్లో 340+ రన్స్ స్కోర్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అండ్ దానికి తోడు ఈసారి నెంబర్ 3లో ఆడబోతున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక చూడాలి తిలక్ వర్మ నెంబర్ 3లో ఎలా పర్ఫామ్ చేస్తాడో అనేది. నెంబర్ 7 రజత్ పటిదార్. 2024 ఐపీఎల్లో ఆర్సీబీ తరపున నెంబర్ 3లో ఆడబోతున్న పటిదార్ ఆర్సీబీకి దొరికిన ఒక వజ్రం అని చెప్పుకోవాలి. లాస్ట్ సీజన్లో ఇంజురీ వల్ల టోర్నమెంట్ మొత్తం మిస్ అయినప్పటికీ 2022 ఐపీఎల్ సీజన్లో మాత్రం రీప్లేస్మెంట్ గా వచ్చి దుమ్ము దులిపాడు. ఆ సీజన్లో ఆడింది కేవలం 7 మ్యాచ్లు అయినప్పటికీ 55 యావరేజ్ అండ్ 152 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 333 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ అండ్ ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. సో ఈ పర్ఫార్మెన్స్ ని బట్టి చెప్పొచ్చు పటిదార్ దగ్గర ఎంత టాలెంట్ ఉందో అనేది. కానీ అతని దగ్గర లేనిది కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఎప్పటి వరకు ఐపీఎల్లో కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ ఒక్కటి పక్కన పెడితే రజత్ పటిదార్ చాలా టాలెంట్ అండ్ కన్సిస్టెన్సీ ఉన్న బ్యాట్స్మెన్. సో కాబట్టి తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్ ని తన పర్ఫార్మెన్స్ తో ఎంతవరకు సాటిస్ఫై చేస్తాడో వేచి చూడాలి. నెంబర్ 6 రాహుల్ త్రిపాఠి. 2024 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ దగ్గర రాహుల్ త్రిపాఠి రూపంలో చాలా మంచి నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఉన్నాడు. అండ్ ఐపీఎల్లో తనకు ఆల్రెడీ చాలా మ్యాచ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. కేవలం లాస్ట్ సీజన్లో మాత్రమే త్రిపాఠి ఫెయిల్ అయ్యాడు. కానీ దానికి ముందు సీజన్స్లో మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. సో ఒక్క పూర్ సీజన్ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే త్రిపాఠి చాలా మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్. అవసరమైనప్పుడు అగ్రెసివ్గా ఆడగలడు అండ్ అలానే క్లాసికల్ స్టైల్లో బ్యాటింగ్ చేయగలడు. సో కాబట్టి తనపై నమ్మకం పెట్టుకొని ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఇక లాస్ట్ సీజన్లో చూసుకుంటే త్రిపాఠి వచ్చిన ఫస్ట్ బాల్ నుంచే అగ్రెసివ్ క్రికెట్ ఆడి బ్యాడ్ షాట్స్ కి అవుట్ అయ్యాడు. సో కాబట్టి ఈసారి కొంచెం సెట్ అయ్యాక షాట్స్ ఆడితే రన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదు వచ్చిన దగ్గర నుంచి అటాక్ చేస్తా అంటే చెప్పలేం. క్లిక్ అయిన రోజు అవుతాడు లేదంటే ఫెయిల్ అవుతాడు. కన్సిస్టెంట్ గా మాత్రం పర్ఫామ్ చేయలేడు. సో కాబట్టి కొంచెం పేషెన్స్ గా బ్యాటింగ్ చేసి సెట్ అయితే త్రిపాఠి ఖచ్చితంగా రన్స్ స్కోర్ చేయగలడు.
నెంబర్ 5 జానీ బెయిస్టో. 2024 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్న జానీ బెయిస్టో ఈసారి నెంబర్ 3లో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ధవాన్కి జోడీగా ప్రభసిమ్రాన్ సింగ్ సక్సెస్ అవ్వడంతో బెయిస్టోని వన్డౌన్లో ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ తన ఐపీఎల్లో చూసుకుంటే ప్రీవియస్ సీజన్స్లో బెయిస్టో ఎప్పుడు వన్డౌన్లో ఆడింది లేదు. మోస్ట్లీ అన్నిట్లో ఓపెనర్గానే ఆడాడు. కానీ ఈసారి మాత్రం తనకు ఒక కొత్త రోల్ ఇవ్వబోతున్నారు. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఐపీఎల్ వరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ కొంతమంది అనొచ్చు బెయిస్టోని ఓపెనర్గా పంపి ప్రభసిమ్రాన్ని వన్డౌన్లో ఆడించవచ్చు కదా అని. అండ్ దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే జానీ బెయిస్టోని 14 మ్యాచ్లు ప్లేయింగ్ లెవెన్లో పెట్టుకుంటారా అంటే అందులో ఎలాంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే వీళ్ళ స్క్వాడ్లో సికిందర్ రాజా లాంటి ఇన్ఫార్మ్ ప్లేయర్ ఉన్నాడు. కాబట్టి తనని ఎప్పుడైనా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకురావచ్చు. అండ్ రాజాని తీసుకురావాలంటే బెయిస్టోని డ్రాప్ చేయాలి. సో కాబట్టి ధావన్ అండ్ ప్రభసిమ్రాన్ జోడీని కదిలించే కంటే బెయిస్టోని నెంబర్ 3లో ఆడించి అవసరమైనప్పుడు డ్రాప్ చేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి పంజాబ్కి నెంబర్ 3లో బెయిస్టోనే బాగా సూట్ అవుతాడు. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 మిచెల్ మార్ష్. 2024 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర మిచెల్ మార్ష్ రూపంలో చాలా స్ట్రాంగ్ అండ్ అగ్రెసివ్ వన్డౌన్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. పాస్ట్లో చూసుకుంటే మిచెల్ మార్ష్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడు. కానీ గత కొంతకాలం నుంచి ఐపీఎల్లోనూ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ వన్డౌన్లో ఆడుతున్నాడు. కానీ ఐపీఎల్కి వచ్చేసరికి మాత్రం పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. కేవలం ఇంటర్నేషనల్ క్రికెట్లో మాత్రమే రన్స్ స్కోర్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చూసుకున్న మొత్తం 9 మ్యాచ్లు ఆడి కేవలం 124 పరుగులు మాత్రమే చేశాడు. కానీ బౌలింగ్లో మాత్రం 8 మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ వన్డౌన్లో ఆడుతూ రన్స్ చేయకుండా ఎన్ని వికెట్స్ తీసినా ఏం లాభం ఉండదు. ఎందుకంటే మేనేజ్మెంట్ కానీ ఫ్యాన్స్ కానీ తన బ్యాటింగ్ పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో కాబట్టి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తేనే వాళ్ళ రోల్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు. ఇక ప్రెజెంట్ మార్ష్ ఫామ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. 3 ఫార్మాట్లలోనూ చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇక చూడాలి అదే ఫామ్ని ఐపీఎల్ వరకు కంటిన్యూ చేస్తాడో లేదో అని. నెంబర్ 3 సంజు శాంసన్. గత కొన్ని సీజన్స్ నుంచి రాజస్థాన్కి నెంబర్ 3లో ఆడుతున్న శాంసన్ ఆ పొజిషన్లో ఆడుతూ చాలా సక్సెస్ చూశాడు. అండ్ తన ఐపీఎల్ కెరియర్లో స్కోర్ చేసిన మోస్ట్ ఆఫ్ ది రన్స్ని నెంబర్ 3లో ఆడుతూనే సాధించాడు. కాబట్టి రేపు జరగబోయే ఐపీఎల్లో శాంసన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్డౌన్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవాలి. అండ్ అలానే గత 4 ఐపీఎల్ సీజన్స్ నుంచి చూసుకుంటే శాంసన్ కన్సిస్టెంట్గా ప్రతి సీజన్లోనూ 350+ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అసలు ఇండియా టీంలో ఎలా పర్ఫామ్ చేస్తున్నాడనే విషయం పక్కన పెడితే ఐపీఎల్లో మాత్రం దుమ్ము దులిపేస్తున్నాడు. ఒక పక్క కెప్టెన్సీతో టీంని ముందుండి నడిపించడం తో పాటు బ్యాటింగ్ లో కూడా ముందుండి నడిపిస్తున్నాడు. సో కాబట్టి ఆర్ఆర్ టీం ప్రెజెంట్ నెంబర్ 3లో స్ట్రాంగ్ గా ఉంది. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్. ఇంజురీ కారణంగా లాస్ట్ ఇయర్ ఐపీఎల్కు మిస్ అయ్యి ఈసారి తిరిగి మళ్ళీ కెప్టెన్గా కంబ్యాక్ ఇస్తున్న శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కు వన్డౌన్లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. అండ్ ఈ ప్లేస్లో ఆడటం తనకు కొత్త ఏం కాదు. ఇంతకు ముందు సీజన్స్లో ఎన్నో మ్యాచ్ల్లో వన్డౌన్లో ఆడి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. సో కాబట్టి అయ్యర్ ఈసారి ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్డౌన్ బ్యాట్స్మెన్గా కేకేఆర్ తరపున ఆడబోతున్నాడు. అండ్ తన ప్రెజెంట్ ఫామ్ చూసుకుంటే వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా ఉంది. కానీ టెస్ట్ మ్యాచెస్ వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నాడు. రీసెంట్గా జరిగిన ఏ టెస్ట్ సిరీస్లో కూడా రన్స్ స్కోర్ చేయలేకపోయాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్లు లాస్ట్ సీజన్ ఇంజురీ కారణంగా మిస్ అయ్యాడు. కానీ తాను ఆడిన చివరి 5 ఐపీఎల్ సీజన్స్ లో మాత్రం 4 సార్లు 400 రన్స్ మార్క్ ని క్రాస్ చేశాడు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఐపీఎల్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ ఎంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు అని. కాబట్టి తనని నెంబర్ 2లో పెట్టా. ఇక ఫైనల్గా నెంబర్ 1 కేన్ విలియమ్సన్. 2024 ఐపీఎల్లో ది బెస్ట్ వన్డౌన్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే నిస్సందేహంగా కేన్ విలియమ్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లిస్టులో మిగతా 9 మంది ప్లేయర్స్తో కంపేర్ చేస్తే విలియమ్సన్కి ఎన్నో మ్యాచ్లు వన్డౌన్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలానే 2018 సీజన్లో విలియమ్సన్ వన్డౌన్లో ఆడుతూ ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యాడు. అండ్ ఈ లిస్టులో మరెవరు కూడా ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. అండ్ 2018 సీజన్లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో ఒంటి చేత్తో ఎస్ఆర్హెచ్ను ఫైనల్స్కు తీసుకెళ్లాడు. సో ఇలాంటి క్యాపబిలిటీ ఉంది కాబట్టి విలియమ్సన్ని నెంబర్ 1లో పెట్టా. అలానే గుజరాత్ ఫ్రాంచైజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జీటీ వాళ్ళు వన్డౌన్లో ప్లేయర్స్ని రొటేట్ చేస్తూనే వస్తున్నారు. ఒక సీజన్లో విజయ్ శంకర్ని అండ్ ఒక సీజన్లో సాయి సుదర్శన్ని ట్రై చేశారు. కానీ ఆ ప్లేస్లో సుదర్శన్ మాత్రమే క్లిక్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళు లాస్ట్ సీజన్ విలియమ్సన్ని వన్డౌన్లో ఆడించడానికి తీసుకున్నారు. కానీ బ్యాడ్లీ ఇంజురీ అవ్వటం వల్ల ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయకుండా సీజన్ మొత్తానికి రోల్డ్ అవుట్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఇంజురీ నుంచి పూర్తిగా కోలుకొని ఐపీఎల్కి ముందు మంచి ఫామ్లో ఉన్నాడు. సో అదే ఫామ్ని ఐపీఎల్లో కూడా కంటిన్యూ చేస్తే గుజరాత్కి బ్యాటింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇవి 2024 ఐపీఎల్లో 10 టీంల నుంచి వన్డౌన్లో ఆడబోయే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్. ఇక మీరైతే ఈ 10 మంది బ్యాట్స్మెన్కి ర్యాంకింగ్ ఎలా ఇస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.